ఒకే రాజ్యము అన్న గాయనం ఉంది కదా, అలా ఒకే రాజ్యం ఉంటుంది, రెండు ఉండవు. మరి వర్తమాన స్వరాజ్య స్థితిలో సదా ఒకే రాజ్యం ఉందా? స్వరాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు పరరాజ్యంగా కూడా అయిపోతుందా? అప్పుడప్పుడు ఒకవేళ మాయ రాజ్యం ఉన్నట్లయితే దాన్ని పరరాజ్యం అని అంటారా, లేక స్వరాజ్యము అని అంటారా? కనుక సదా ఒకే రాజ్యం ఉంటుందా? పరాధీనులుగా అయితే అవటం లేదు కదా. ఒక్కోసారి మాయా రాజ్యము, ఒక్కోసారి స్వరాజ్యము ఉంటుందా? మరి దీని ద్వారా అర్థం చేసుకోండి. సంపూర్ణ వారసత్వం ఇప్పుడు ఇంకా ప్రాప్తిస్తూ ఉంది, అది ఇంకా ప్రాప్తించలేదు, ప్రాప్తిస్తూ ఉంది. కనుక చెక్ చేసుకోండి, సదా ఒకే రాజ్యం ఉందా? అలాగే ఒకే ధర్మము. ధర్మము అనగా ధారణ. మరి విశేష ధారణ ఏమిటి? పవిత్రత. మరి ఒకే ధర్మం ఉందా అనగా సంకల్పము. స్వప్నంలో కూడా పవిత్రత ఉందా? సంకల్పంలోనైనా లేక స్వప్నంలోనైనా కూడా ఒకవేళ ఆ పవిత్రత యొక్క నీడ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? ఒకే ధర్మం ఉన్నట్ల, పవిత్రత సంపూర్ణంగా ఉన్నట్ల. కనుక చెక్ చేసుకోండి. ఎందుకు సమయం వేగంగా వెళ్తూ ఉంది, మరియు సమయం వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు స్వయం ఒకవేళ మెల్లగా వెళ్తున్నట్లయితే సమయానికి గమ్యానికి చేరుకోలేరు కదా. అందుకే పదే పదే చెక్ చేసుకోండి. ఒకే రాజ్యం ఉందా? ఒకే ధర్మం ఉందా? లా అండ్ ఆర్డర్ ఉన్నాయా? లేదా మాయ తన ఆర్డర్ను నడిపిస్తుందా? పరమాత్మ పిల్లలు శ్రీమతం యొక్క లా అండ్ ఆర్డర్ పై నడిచేవారు, అంతేగాని మాయ యొక్క లా అండ్ ఆర్డర్ పై కాదు. కనుక చెక్ చేసుకోండి. అందరి భవిష్యత్ సంస్కారాలు ఇప్పుడే కనిపించాలి, ఎందుకంటే సంస్కారాలను ఇప్పుడే నింపుకోవాలి. అక్కడ నింపుకోవటం కాదు, ఇక్కడే నింపుకోవాలి. సుఖం ఉందా? శాంతి ఉందా? సంపత్తివంతులుగా ఉన్నారా? సుఖం ఇప్పుడు సాధనాల ఆధారం పైన అయితే లేదు కదా. అతీంద్రియ సుఖం ఉందా? సాధనాలు ఇంద్రియాలకు ఆధారం. అతీంద్రియ సుఖం సాధనాల ఆధారంపై ఉండదు. అఖండ శాంతి ఉందా? ఖండితం అయితే అవటం లేదు కదా. ఎందుకంటే సత్యయుగ రాజ్యం యొక్క మహిమేమిటి? అఖండ శాంతి, స్థిరమైన శాంతి. సంపన్నత ఉందా? సంపద ఉంటే ఏమవుతుంది? సంపన్నత ఉంటుంది. సర్వ సంపదలు ఉన్నాయా? గుణాలు, శక్తులు, జ్ఞానము, ఇవి సంపదలు. దానికి గుర్తేమిటి? ఒకవేళ నేను సంపదలో సంపన్నంగా ఉన్నట్లయితే దానికి గుర్తేమిటి? సంతుష్టత. సర్వప్రాప్తులకు ఆధారం సంతుష్టత. అసంతుష్టత అప్రాప్తికి సాధనం. కనుక చెక్ చేసుకోండి. ఒక విశేషత కూడా లోపించకూడదు. మరి ఇంతగా చెక్ చేసుకుంటున్నారా? మొత్తం ప్రపంచాన్ని మీరు ఇప్పటి సంస్కారాల ద్వారానే తయారు చేయబోతున్నారు. ఇప్పటి సంస్కారాల అనుసారంగా భవిష్య ప్రపంచం తయారవుతుంది. మరి మీరందరూ ఏమంటారు? మీరెవరు? విశ్వ పరివర్తకులు కదా. విశ్వ పరివర్తకులేనా? మరి విశ్వ పరివర్తకులు అన్నదానికి ముందు పరివర్తకులు అన్నది ఉండాలి. కనుక ఈ అన్ని సంస్కారాలు మీలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి. దీని ద్వారా నేను 108 మాలలో ఉన్నానా, లేక వెనక ముందు ఉన్నానా అన్నది అర్థం చేసుకోండి. ఈ చెకింగ్ అనేది ఒక దర్పణం వంటిది. ఈ దర్పణంలో మీ వర్తమానమును మరియు భవిష్యత్తును చూసుకోగలరా? पिता सद्गुरु सखा तुम्ही तो एक हमारे हो, शिक्षक तुम्ही, रक्षक तुम्ही, दिल के तुम्ही सहारे हो।
मिला सारे रिश्तों का प्यार तुमसे। ओम ओम शांति। शांति। ओम अच्छे दिन शांति। 19 अव्यक्त परिवाराనికి सत्यता स्वागతం। और सभ्यता रूपी कल्चर को अपनाओ। సభ్యత, आज का विषय है आंतरिक సఖ్యత स्वच्छता, మరియు సభ్యత सत्यता, రూపీ अव्यक्त కల్చర్ शरीर। ను అలవర్చుకోండి. आपकी आंतरिक स्वच्छता, सत्यता उठने में, बैठने में, ఆంతరిక बोलने స్వచ్ఛత में, మరియు सेवा సత్యత. करने మీ में ఆంతరిక लोगों స్వచ్ఛత को మరియు अनुभव हो, సత్యత तब అనేవి परमात्म లేవటంలో, प्रत्यक्षता के కూర్చోవటంలో, निमित्त बन మాట్లాడటంలో, सकेंगे। సేవ చేయటంలో इसके అందరికీ लिए అనుభవం पवित्रता అవ్వాలి. की అప్పుడు क्षमा పరమాత్మ सदा चलती ప్రత్యక్షతకు रहे। నిమిత్తం जरा भी అవ్వగలరు. हलचल దీని में न కొరకు आए। పవిత్రత అనే దీపం जितना సదా వెలుగుతూ पवित्रता की ఉండాలి. क्षमा అది కొంచెం కూడా अचंभव में రెపరెపలాడకూడదు. उतना सहज सभी ఎంతగా बाप को పవిత్రత అనే पहचान దీపం सकेंगे। అచలంగా ఉంటుందో अभी हम అంత मुन्नी दीदी से సహజంగా सुनेंगे। అందరూ తండ్రిని గుర్తించగలరు. ఇప్పుడు మోహిని దీది నుండి విందాము. ओम शांति। ఓం सभी శాంతి. ठीक है? అందరూ मौज में है? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? बाबा के अव्यक्त इशारे బాబా सुनते యొక్క सुनते అవ్యక్త సూచనలు వింటూ వింటూ न केवल కేవలం ज्ञान स्वरूप बनते हैं, జ్ఞాన पर స్వరూపులుగా गुणों की भी అవుతారు. धारणा होती जाती है। గుణాలు కూడా ధారణ ఇస్తూ ఉంటాయి. आज इससे पहले ఈరోజు जो ముందు मुरली सुन रहे थे, रिवाइज हो रही थी, మురళి రివైజ్ बाबा అవుతా ने ఉంది. कहा ముందుగా वर्तमान समय के బాబా संस्कार అన్నారు, వర్తమాన आपके సమయంలోని भविष्य का సంస్కారాలు संसार, మీ భవిష్య वर्तमान సంస్కారం समय అవుతుంది. के संस्कार వర్తమాన సమయంలోని आपका సంస్కారాలు भविष्य संसार है। మీ భవిష్య సంసారం. तो हम कहते हैं हमें सतयुग में जाना है, మనం तो बाबा అంటాము हमेशा సత్యయుగానికి कहते వెళ్ళాలి हैं అంటారు. कि सुख అంటాము. शांति బాబా అంటారు पवित्रता ఇప్పుడు और संपन्नता సుఖము, శాంతి, పవిత్రత, हमारा సంపన్నత जन्म से अधिकार है। మన జన్మ तो సిద్ధాధికారం बाबा అంటారు. ने कहा कि బాబా అంటారు साधनों के आधार से सुख नहीं, సాధనాల ఆధారంతో సుఖం कि मुझे ये है इसलिए లభించదు. मैं सुखी हूँ, या मुझे ఆ, ये साधन है। మా మా నా దగ్గర ఈ और సాధనం ఉంది आंतरिक అందుకే నేను సుఖంగా ఉన్నాను. इतनी ఇది अटल शांति हो ఆంతరికంగా कि ఎంత कुछ भी हो जाए पर శాంతంగా जब ఉంటారు. मन में हलचल ना हो, ఏం జరిగినా కానీ మనసులో అలజడి और ఉండకూడదు. इतनी संपन्नता हो ఎంత कि సంపన్నత आपको जो भी ఉండాలంటే ईश्वरीय మీకు कार्य चाहिए, ఏ ఈశ్వరీయ కార్యం क्योंकि स्वयं కావాలన్నా के लिए तो क्या चाहिए नहीं, స్వయానికి అయితే ఏం కావాలి वो కదా, संपन्नता भी ఆ होती रहे। సంపన్నత కూడా तो हर అవుతూ प्रकार की ఉంటూ ఉంటుంది. संपन्नता అలా ప్రతి अगर संस्कारों में है రక అన్ని రకాల సంపన్నత तो सतयुग में भी ఉన్నట్లయితే आपका సత్యయుగంలో उच्च पद होगा, सर्व మీకు प्राप्ति होंगी। और ఉన్నత आजकल పదవి एक विचार तो లభిస్తుంది. चल ही रहा है, సర్వప్రాప్తులు आज जो సర్వప్రాప్తులు इस లభిస్తాయి. घड़ी वर्तमान है वो हमारा भविष्य है। ఈ ఈ तो వర్తమాన సమయం, भविष्य का ఈ सोचना గడి, ఈ క్షణం और वर्तमान का सोचना, क्योंकि वर्तमान వర్తమానం ही फिर గురించి भविष्य बनेगा।
వర్తమానమే భవిష్యత్తుగా और అవుతుంది. विशेष बाबा कहते हैं విశేషంగా బాబా संपन्नता की అంటారు, निशानी है సంపన్నతకి संतुष्टता గుర్తు సంతుష్టత, और संतुष्टता की निशानी है సంతుష్టతకి मधुरता గుర్తు మధురత, और सदा ही మరి సదా सदा संतुष्ट सदा मधुर సదా कभी भी సంతుష్టం, किसी भी बात में సదా మధురం. ఏ असंतुष्ट न हो ఏ విషయంలో కూడా ఎప్పుడూ అసంతుష్టంగా संपन्नता की ఉండకూడదు. निशानी है संतुष्टता సంపన్నతకు तो बहुत अच्छा बाबा ने గుర్తు సంతుష్టత. थोड़े ही शब्दों బాబా में చాలా भविष्य బాగా और वर्तमान కొద్ది तो మాటల్లోనే भविष्य का सोचे या वर्तमान ఆ, वर्तमान में ही हमको వర్తమానం वो बनना है గురించి जो हम भविष्य చెప్పారు, में భవిష్యత్తు चाहते हैं గురించి చెప్పారు. आज का व्यक्ति ఇప్పటి क्षण है వర్తమానమే రేపు భవిష్యత్తు అవుతుంది. कई लोग ఇప్పటి पूछते हैं సూచన చాలా మంది स्वच्छता और అడుగుతారు, पवित्रता में స్వచ్ఛత क्या फर्क है లోను क्योंकि పవిత్రతకి पवित्रता भी వాటి स्वच्छता వ్యత్యాసం तो ఏంటి? आज बाबा పవిత్రతే स्वच्छता స్వచ్ఛత, స్వచ్ఛత, पवित्रता सत्यता फिर పవిత్రత, स्वच्छता సత్యత, తర్వాత స్వచ్ఛత. तो बाबा कहते हैं आंतरिक स्वच्छता బాబా అంటున్నారు ఆంతరిక స్వచ్ఛత, आंतरिक सत्यता ఆంతరిక స్వచ్ఛత, సత్యత मतलब कि जरा भी किसी भी बात में అంటే अशुद्ध ఏ न हो విషయంలో అశుద్ధత ఉండకూడదు. तो मैंने देखा कि నేను చూశాను, शुद्ध जब सोचते हैं శుద్ధం तो वो గురించి शुभ होता है ఆలోచించినప్పుడు ऑस्पिशियस होता है అది थोड़ा भी శుభం अशुद्ध అవుతుంది. होते हैं कोई इच्छा కొద్దిగా है అశుద్ధత ఉన్నా, विकल्पना है ఏదైనా కోరుకున్నా, खासकर इच्छाएं ఆ, बहुत सूक्ष्म కోరిక और అనేది इच्छा చాలా के आधार पर సూక్ష్మమైనది. जो प्राप्त होता है उसकी కోరిక बहुत మీదే खुशी ఆ, लंबा समय नहीं चलती है ఏదైతే क्योंकि बार बार यही సంతోషం लगता है కలుగుతుందో అది कि ఎక్కువ मेरे కాలం इच्छा ఉండదు. से मिला है ना बाबा की तरफ से नहीं मिला है चाहे वो सेवा है कुछ ఏదైనా भी है సేవ కోసం मेरी इच्छा దేని है గురించి అది నా కోరిక అన్నప్పుడు तो ये शुद्ध नहीं है అది శుద్ధమైంది కాదు. तो इसलिए बाबा कहते हैं कि आपकी అందుకని బాబా అంటున్నారు आंतरिक మీ स्वच्छता ఆంతరిక స్వచ్ఛత మరియు సత్యత और అనేవి बाबा कहते हैं कि सत्यता उठने में లేవటంలో, बैठने में కూర్చోవటంలో, बोलने में మాట్లాడటంలో, సేవ सेवा करने చేయటంలో में అందరికీ అనుభవం అవ్వాలి. लोगों को अनुभव हो ये इनकी इच्छा से नहीं हुआ है ఇది परंतु వీరి కోరిక बाबा की इच्छा ప్రకారం से అవ్వలేదు, కానీ బాబా కోరిక ప్రకారం అయింది. बाबा कहते हैं అలా कि ఉండాలి. तब అప్పుడు परमात्मा పరమాత్మ प्रत्यक्षता ప్రత్యక్షతకు के నిమిత్తం निमित्त అవ్వగలరు. बनेंगे बाबा कर करा रहा है బాబా చేసి చేయించేవారు. बड़ा सूक्ष्म में भी अगर भान है कि हम कर रहे हैं సూక్ష్మంగా అయినా కానీ तो उसकी నేను खुशी होगी చేశాను पर అని टेम्पररी వచ్చిన దానివల్ల तो ఖుషి ये ఏమన్నా बड़ा వచ్చినా కానీ అది सूक्ष्म है టెంపరీగానే ఉంటుంది. तो इसके ఇది लिए చాలా बाबा कहते हैं సూక్ష్మమైంది. कि पवित्रता దానికోసం బాబా ఏమంటున్నారంటే की పవిత్రత అనే దీపం సదా क्षमा వెలుగుతూ ఉండాలి. फ्लेम सदा जलती रहे पवित्रता की क्षमा सदा పవిత్రత అనే जलती रहे దీపం సదా వెలుగుతూ जरा ఉండాలి. भी कभी అది भी కొంచెం కూడా अड़चन में ना आए రెపరెపలాడకూడదు, అంటే అలజడిలోకి రాకూడదు. तो बाबा कहते हैं जितना బాబా అంటున్నారు पवित्रता ఎంతగా की పవిత్రత क्षमा అనే దీపము अचल रहेगी అచలంగా ఉంటుందో, जितनी पवित्रता की ఎంతగా क्षमा పవిత్రత అనే अचल దీపం रहेगी అచలంగా उतना ఉంటుందో सहज అంత సహజంగా सभी అందరూ बाबा को తండ్రిని पहचान सकेंगे గుర్తించగలరు. हम सभी निमित्त हैं మనమంతా నిమిత్తలం. बाबा कर करा रहा है బాబా और अपनी क्वालिफिकेशन तो చేసి बढ़ानी చేయించేవారు. पड़ेगी అది మన बनना है संपन्न बनना है దాంతో మనం कोई भी సంపూర్ణంగా इच्छा సంపన్నంగా అవుతాం. ఏ एक కోరిక बार बहुत ఉండకూడదు. चर्चा चली थी कि ఒకసారి सेवा చాలా करना तो పెద్ద सोचना చర్చ ही అయింది. पड़ता है ना
సేవ కోసమైతే ఆలోచించాలి वो కదా भी అని. सूक्ष्म में अगर इच्छा है అది కూడా సూక్ష్మంగా కోరుకున్నట్లయితే तो मेहनत बहुत करनी पड़ेगी। అప్పుడు శ్రమ చాలా చేయాల్సి వస్తుంది. बाबा की तरफ से हो रहा है, బాబా తరఫు నుండి అవుతుంది. पता तो लगता ही है ना। అదైతే अभी 2-3 दिन తెలుస్తుంది से కదా. एक ఇప్పుడు अच्छा 2-3 बहुत अच्छा రోజుల నుండి स्थान है, ఒక धार्मिक మంచి స్థానం बिल्डिंग ఉంది. ये वो, और कोई लेके दे रहा ధార్మికులు है। हमने कहा चलाएगा कौन राइट, వాళ్ళు తీసుకొస్తూ परंतु जो ఉన్నారు. लेके देने वाला है 100% कैश पेमेंट से, उसकी इतनी भावना है వాళ్ళు 100% कि క్యాష్ लेना పేమెంట్ नहीं। చేస్తున్నారు. अभी बाबा की तरफ से किसी की बहुत भावना है, వారికి చాలా మంచి रात को భావన मिल ఉంది रहा है బాబా మీద. तो बड़ा निर्णय हो जाता है। बाबा करा रहा है, బాబా చేయిస్తున్నారు. हमें करना సో पड़ेगा बाद में, मतलब कितने विचार తర్వాత మనమే चलते हैं। చేయాల్సి వస్తుంది, కానీ బాబా तो చేయిస్తున్నారు. निमित्त जब बनते हैं ఎప్పుడైతే నిమిత్తలుగా అవుతామో, तो निसंकल्प हो, कोई इच्छा न हो, నిస్సంకల్పంగా ఏ కోరిక లేకుండా, ఏ शुद्ध సంకల్పము संकल्पित हो, లేకుండా ఒకే శుద్ధ बनाए నేను सेवा నిమిత్తం की కావాలి. वृद्धि होती रहे అప్పుడు निर्विघ्न। సేవ వృద్ధి అవుతూ ఉంటుంది, सभी खुश నిర్విఘ్నంగా रहे, అవుతూ ఉంటుంది, అందరు సంతోషంగా ऐसी ఉంటారు. भावना होना అలాంటి जरूरी భావన है। ఉండాలి, ओम शांति। అది అవసరం. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन అవ్యక్త మురళి 1968 से రివిజన్ ज्ञान 1968 रत्न నుండి और జ్ఞానరత్నాలు, स्नेह के मोती। స్నేహముత్యాలు. अव्यक्त वाणी तारीख है 15 सितंबर 1975। अकाल तख्त नशीन और महाकाल मूरत बन समेटने की शक्ति का प्रयोग करो। अपने को हर परिस्थिति से पार करने वाले शक्तिशाली स्थिति में अनुभव అకాల करते हो। సింహాసనాధికారి మరియు शक्तिशाली మహాకాలమూర్తులై परिस्थितियों సర్దుకునే को శక్తిని मास्टर सर्वशक्तिवान ప్రయోగించండి. स्थिति वाले ही सहज पार कर सकते हैं। दिन प्रतिदिन प्रकृति द्वारा विकराल స్వయాన్ని ప్రతి रूप से పరిస్థితి నుండి దాటే శక్తిశాలి స్థితిలో दिखाई స్థితిలో देती ఉన్నట్లు అనుభవం जाएंगी। చేసుకుంటున్నారా? अब तक శక్తిశాలి यह పరిస్థితులు साधारण మాస్టర్ परिस्थितियां సర్వశక్తివాన్ हैं। స్థితి గలవారే సహజంగా దాటగలరు. विकराल रूप तो प्रकृति अब धारण రోజు करेंगी, రోజుకి ప్రకృతి ద్వారా విరాట जिसमें రూపంతో विशेष పరిస్థితులు आपदाओं కనిపిస్తుంటాయి. का वार ఇప్పటి వరకు ఇవి अचानक సాధారణ ही పరిస్థితులు. होगा। విరాట రూపాన్ని ప్రకృతి ఇప్పుడు अभी ధారణ तो थोड़ा చేయనుంది. समय पहले దీంట్లో मालूम पड़ విశేషంగా जाता है, ఆపదల యొక్క యుద్ధం लेकिन అకస్మాత్తుగా జరుగుతుంది. प्रकृति का विकराल रूप क्या होगा एक ఇప్పుడైతే ही కొద్ది समय సమయం ముందు తెలుస్తుంది, కానీ प्रकृति ప్రకృతి के యొక్క విరాట सभी రూపం ఏ तत्व బద్ధంగా ఉంటుంది. साथ ఒకే साथ సమయంలో और ప్రకృతిలోని अचानक అన్ని वार తత్వాలు करेंगे। వెనువెంట మరియు అకస్మాత్తుగా యుద్ధం చేస్తాయి. किसी भी प्रकार के प्रकृति के साधन ఏ రకమైన बचाव ప్రకృతి के సాధనం काम के नहीं रहेंगे, రక్షించే పని చేయదు. और ही साधन సాధనాలు समस्या మరింత का रूप సమస్యారూపంగా बनेंगे। అవుతాయి. ऐसे समय అలాంటి पर సమయంలో प्रकृति के विकराल रूप का ప్రకృతి యొక్క విరాట सामना రూపాన్ని करने के लिए ఎదుర్కొనేటందుకు किस ఏ విషయం बात की అవసరం ఉంటుంది? आवश्यकता होगी? अपने अकाल तख्त స్వయం नशीन అకాల अकाल సింహాసనాధికారి मूरत అకాలమూర్తి बनने से అయి మహాకాలుడైన महाकाल బాబాతో పాటు पाप के साथ మాస్టర్ साथ మహాకాల స్వరూపంలో मास्टर స్థితులైతేనే महाकाल ఎదుర్కోగలరు. स्वरूप में स्थित होंगे, तब ही सामना कर सकेंगी। महाविनाश देखने के लिए మహావినాశనం मास्टर చూసేటందుకు महाकाल बनना पड़ेगा। మాస్టర్ మహాకాలునిగా అవ్వాల్సి मास्टर ఉంటుంది. महाकाल మాస్టర్ बनने की మహాకాలునిగా सहज అయ్యేటందుకు विधि कौन సహజ सी है? విధేమిటి? अकाल मूरत बनने की అకాలమూర్తిగా विधि है అయ్యేటందుకు విధి
हर ప్రతి समय సమయం अकाल तख्त అకాల नशीन रहना। సింహాసనాధికారిగా ఉండాలి. जरा सा भी కొంచెమైన देह भान దేహాభిమానం होगा ఉంటే అకాల మృత్యువుల तो अकाले मृत्यु के समान అకస్మాత్తు अचानक के యుద్ధంలో वार అది में हार खिला ఓడింపజేస్తుంది. देगा। जैसे ఎలాగైతే प्रकृति के ప్రకృతి पांच యొక్క तत्व विकराल పంచతత్వాలు रूप को విరాట धारण రూపాన్ని करेंगे, ధరిస్తాయో वैसे ही అలాగే पांच పంచ विकार भी వికారాలు కూడా अपना తమ శక్తిశాలి शक्तिशाली రూపాన్ని रूप ధరించి धारण कर अंतिम అంతిమ वार యుద్ధం अति అతి सूक्ष्म సూక్ష్మ रूपों में రూపంలో ट्रायल ప్రయత్నిస్తుంటాయి. करेंगे। अर्थात అనగా माया और మాయ प्रकृति మరియు ప్రకృతి दोनों రెండు ही अपना తమ తమ फुल పూర్తి फोर्स का శక్తితో అంతిమ अंतिम దావా दाव వేస్తాయి. लगाएंगे। మామూలుగా जैसे किसी స్థూల भी स्थूल యుద్ధంలో युद्ध కూడా में भी అంతిమ దృశ్యం अंतिम दृश्य సంతోషాన్ని हास्य భయంకరంగా మరియు पैदा ధైర్యాన్ని करने वाला పెంచేదిగా होता కూడా है ఉంటుంది. और हिम्मत बढ़ाने वाला भी होता అదే है। ऐसे ही అదే విధంగా कमजोर బలహీన आत्माओं के ఆత్మల लिए కొరకు भी భయాన్ని हंस ఉత్పన్నం पैदा చేసేదిగా करने वाला మరియు दृश्य होगा। మాస్టర్ मास्टर సర్వశక్తివాన్ सर्वशक्तिवान ఆత్మల కొరకు आत्माओं के लिए ఆ దృశ్యాలు वह ధైర్యం हिम्मत మరియు और ఉల్లాసం उल्लास ఇచ్చేవిగా देने ఉంటాయి. वाला दृश्य होगा। अच्छा, आगे की मुरली कल सुनेंगे। అచ్చా, రేపు ओम మిగతా शांति। మురళి రేపు విందాము. ఓం శాంతి.